మిత్రులందరికీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, గత 2 సంచికల్లో గోవింద రఘునాథ్ దబోల్కర్ అనే బాబా భక్తుడి యొక్క కథలు మనం చెప్పుకుంటున్నాం. దబోల్కర్ బాబా దర్శనం చేసుకోవటం, అతని మనసులోని సంశయాలు, వాడాల్లో మిత్రులతో గురువుని గురించిన వాదన, దబోల్కర్కు బాబా హేమాత్ పంత్ అని నామకరణం చేయడం మొదలైన విశేషాలు గత సంచికల్లో మనం చెప్పుకున్నాం. ఈరోజు దబోల్కర్కు చెందిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. దబోల్కర్ షిరిడీలో ఉండగా ఒకరోజు బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళాడు. ఉదయమే ముఖ ప్రక్షాళన పూర్తి చేసుకుని బాబా గోధుమలు విసరడానికి కూర్చున్నారు. ముందుగా ఆయన చేటలో గోధుమలు నింపుకుని తెచ్చారు. ఓ గోను సంచిని నేల మీద పరిచి దానిపైన తిరగలి ఉంచారు. విసిరేటప్పుడు పిడి వదిలే విడిపోకుండా పిడిని గట్టిగా బిగించారు. తర్వాత చొక్కాను చేతిపైకి లాక్కుని తిరుగుల ముందు కాలు చాపుని కూర్చుని గోధుమలు విసరసాగారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న దబోల్కర్ ఆశ్చర్యానికి అంతులేదు. ఇలా తిరుగులు విసరడంలో బాబా యొక్క ఉద్దేశం ఏంటి? తనందరూ సాధువులను చూశాడు, కానీ ఇలా ఎవరు పిండిని ఇచ్చిన వారు లేరు. ఇందులోని మర్మం ఏమిటి, పరమార్థం ఏమిటి బాబాకే తెలియాలి. అక్కడ చేరిన జనం కూడా ఆశ్చర్యచకితులై చూస్తున్నారే తప్ప ఎవరు బాబా ఎందుకు ఇలా చేస్తున్నారు అని వారిని ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు. తర్వాత బాబా విసిరిన ఆ పిండి అంతటిని గ్రామ సరిహద్దుల్లో చెల్లింపించారు. బాబా ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నించగా దబోల్కర్కు సమాధానం దొరికింది. బాబా అప్పుడు విసిరినది గోధుమలు కాదు, కలరా మహమ్మారిని పిండిగా విసిరి గ్రామ సరిహద్దుల్లో చెల్లించి వ్యాధిని ఊర్లోంచి తరిమి కొట్టారు అని. ఇది చూసిన దబోల్కర్కు కుతూహలం కలిగింది. బాబా చర్యకు దాని పరిణామానికి గల కార్యకారణ సంబంధం ఏంటి? ఏ విధంగా దీన్ని సమన్వయపరుచుకోవాలి? గోధుమలకు కలరాకు సంబంధం ఏంటి? అంతుపట్టని ఈ చర్యను చూశాక అతని మనసులో బాబా యొక్క అద్భుతమైన లీలలు ప్రబంధ రూపంలో గ్రంథస్థం చేయాలన్న ఆలోచన కలిగింది. ఇహపర సుఖాలను ప్రసాదించే పవిత్రమైన సాయి చరిత్ర కథగా రాయాలి అనుకున్నాడు. అయితే తనలోని అసమర్థత కూడా అతనికి బాగానే తెలుసు. తనకెంతో చిరపరిచితులైన తన మిత్రుల గురించే తనకు ఏమీ తెలియదు. ఇక సత్పురుషుని గురించి ఏం తెలుసుకోగలడు, వారిని గురించి ఏం రాయగలడు అనుకున్నాడు. ఆత్మస్వరూపాన్ని నిర్ధారణపరచలేక 4 వేదాలే మౌనంగా వెనుదిరిగాయి. ఇక తనేం తెలుసుకోగలడు? ముందు తాను సాధువైనప్పుడే సాధువుని తెలుసుకోగలడు. సప్త సాగరాల జలాన్ని కొలవచ్చు, ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చు, కానీ సత్పురుషులు సామాన్యుల బుద్ధికి అంతుపట్టరు. వారిని తెలుసుకోవడం దుస్సాహసమే అవుతుంది. తానొక పామరునని దబోల్కర్కు తెలుసు. అయినా బాబా యొక్క అత్యంత మహాత్మ్యాన్ని చూశాక వారి యొక్క సుగుణాలను గానం చేయాలన్న తీవ్రమైన ఉత్సుకత, కుతూహలం అతనిలో కలిగింది. సత్పురుషుల చరిత్రను రచించే వారిపై భగవంతుడికి ప్రేమ ఉంటుంది అన్నాడు జ్ఞానేశ్వర్ మహారాజ్ ఒకసారి. తన జడుడే, మూఢమతే, మందమతే అయినా తన మనసుకు స్ఫూర్తినిచ్చి జాగృతపరిచింది, ప్రేరేపించింది భగవంతుడే అయినప్పుడు తనెందుకు భయపడాలి? భక్తులు సంకల్పించిన సేవా కార్యక్రమాలను భగవంతుడే స్వయంగా స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటాడు అంటారు. భక్తుడు కేవలం నిమిత్తమాత్రుడే. సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఈ దబోల్కర్ అనే మూర్ఖుని చేత రచింపజేస్తారేమో. చేయి పట్టుకుని శిరస్సుపై తమ వరదహస్తం ఉంచి తమ చరిత్రలను తామే వ్రాయించుకుంటారు సత్పురుషులు, కానీ శ్రీమన్నారాయణుడు కానీ. ఇదే విధంగా రచించారు కదా మహీపతి భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత కథామృతం అనే గొప్ప గ్రంథాలు.
దాసగణ్ మహారాజు కూడా భక్తి లీలామృతం, సొంత కథామృతం అనే 2 గ్రంథాలు గొప్పవి రచించాడు. ఇదే విధంగా గుజరాతీ భక్తుడు అమీదాస్ భవానీ మెహతా కూడా బాబా యొక్క లీలలు, ఎన్నో చమత్కార కథలు అత్యంత ప్రేమతో, భక్తి శ్రద్ధలతో గ్రంథస్థం చేశాడు భావిభక్తుల కోసం. ఇటువంటి ఎన్నెన్నో ఉద్గ్రంథాలు ఉండగా ఇంకా ఈ దబోల్కర్ కొత్తగా రాసేదేముంది అని అనుకోవచ్చు ఎవరైనా. దానికి సమాధానం వినండి. సాయి చరిత్ర మహాసాగరం, అనంతం, అపారం. అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వర్ణించడం, వివరించడం ఎవరికైనా అసాధ్యమే. అయినా శక్తి కొలది సేకరించి చెప్పాలి అనుకుంటున్నాడు దబోల్కర్. బాబా అనేక రకాలైన వ్యవహారిక ఉపదేశాలతో ఎన్నో కథలు చెప్పారు. భక్తుల అనుభవాలను, వారి వారి కర్మల్లోని మర్మాలను తెలియచేశారు. ఇక వారి అపూర్వమైన అద్భుత లీలలకు అంతే లేదు. ఇవన్నీ ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. ఈ కథలు శ్రవణం చేసేవారి కర్మపాశాలు తెగిపోయి బుద్ధి ప్రకాశవంతం అవుతుంది, నిర్విశేష సుఖం కలుగుతుంది. ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా ఏర్చి కూర్చాలన్నది ఇదే గొప్ప ఉపాసన అని అనుకుంటున్నాడు దబోల్కర్. బాబా తను కలంగా చేసుకుని చెయ్యి పట్టుకుని వారే రాయిస్తారు అన్న నమ్మకం ఏర్పడింది అతనికి. తనైతే నిమిత్తమాత్రుడు. అనేక సంవత్సరాలు బాబా లీలలను చూసి ఆయన మహిమలు విని భక్తుల కొరకు వారి ప్రవచనాలను సేకరించాలని సంకల్పించుకున్నాడు ఆయన. బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పొందలేని వారెందరో వారి మహిమలను, కథలను శ్రవణం చేసి పుణ్యతులు కాగలరు అనుకున్నాడు. అయితే ఇదంతా తనకు సాధ్యమేనా అన్న సంశయం కూడా అతని మనసులో ఉంది. అప్పటికి దబోల్కర్ వయసు 60 సంవత్సరాలు దాటింది. ఇంతకాలం అన్య ప్రాపంచిక విషయాల్లో అతని సమయం అంతా వ్యర్థంగానే గడిచిపోయింది. ఇకనైనా సాయిబాబా ప్రీత్యర్థం, పరమార్థం సాధించుకోవటానికి తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది అతని తీవ్రమైన తపన. ఈ రచన సాయినాథుని ప్రేరణే. ఇందులో తనదేమీ లేదు. వారేది చెప్పిస్తే తనది చెప్తాడు. స్వాయే స్వయం సూత్రధారి. తన వాక్కును నడిపించేది వారే అయినప్పుడు తనెవరు రాయటానికి? అహంభావం తొలగించుకుని అహంకారాన్ని బాబా పాదాల ముందు సమర్పించాలి. ఇదంతా దబోల్కర్ ఆలోచన. బాబాను అనుమతించమని అడిగే ధైర్యం అతనికి లేదు. అందువల్ల తన మనసులోని కోరికలను మాధవరావుకి చెప్పుకున్నాడు. మాధవరావు బాబా వద్ద ఎవరు లేని సమయం చూసుకుని చెప్పాడు, బాబా మీరు అనుమతిస్తే మీ చరిత్ర యథాశక్తి రచించాలని కోరిక ఉందని ఈ అన్నాసాహెబ్ దబోల్కర్ అంటున్నాడు. నేను కేవలం ఫకీర్ని. భిక్ష కోసం ఇంటింటికి తిరిగి కడుపు నింపుకుంటాను. ఇలాంటి నా కథను రాయటం ఎందుకు అని మాత్రం మీరు అనకండి బాబా. ఈ జాతి రత్నాన్ని బంగారంలో పదకాలి. మీ అనుజ్ఞ, సహాయం ఉంటే ఇతడు రచిస్తాడు. లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనతోనే గ్రంథరచన ప్రారంభమవుతుంది అన్నాడు మాధవరావు. దబోల్కర్ మనోవిషయాన్ని గ్రహించారు బాబా. వారి కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అన్నారు దబోల్కర్తో. దబోల్కర్ వెంటనే బాబా చరణాలపై శిరసు నుంచి నమస్కరించాడు. సకల ధర్మ విశారదుడు, బహుబంధాలను దర్శన మాత్రం చేతనే త్రించివేసే సాయి సమర్థులు తమ వరదహస్తాన్ని దబోల్కర్ శిరసును ఉంచి ఊది ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలలో దబోల్కర్ సాయి సచరిత్ర రచనా సంకల్పం, బాబా అనుజ్ఞ అన్న కథ. మిగతా కథలు వచ్చే వారం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః.